ఇక చాలు అని ఎంత చెప్పినా మా డాడీ వాటరింగ్ ఆపట్లేదు. ఈ రోజు డ్రైవింగ్ క్లాస్ డే 1 అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఎర్లీ మార్నింగ్ 7:00 అయితే నేను లేచాను. ఇక ఫటాఫట్ రెడీ అయ్యి 7:15 కి స్టార్ట్ అయ్యా. ఎగ్జాక్ట్ గా 7:29 కి అయితే పంక్చువాలిటీ అంటే నాలాగే ఉండాలి. ఎగ్జాక్ట్ గా వచ్చేసాను అనమాట. సో 7:30కి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. 8 వరకు ఉంటుంది, హాఫ్ అన్ అవర్. ఇక డే 1 కాబట్టి ఐఎమ్ లిటిల్ నర్వస్. అంకుల్ అయితే కార్ క్లీన్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకో స్విఫ్ట్ కార్ కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది తీపిస్తారో చూడాలి. నాకైతే ఎప్పుడు కార్ తీసిన అనుభవం లేదు. ఇదే ఫస్ట్ టైం. వెళ్ళి డైరెక్ట్ గా ప్యాసింజర్ సీట్ లో కూర్చుంటే అక్కడ కాదు నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ అని డ్రైవర్ సీట్ లో కూర్చోమని చెప్పారు అంకుల్. ట్రైనర్ అండ్ మాటే గానీ అంకుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ స్లాట్ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చూస్ చేసుకున్నాం. ఇక దేవుడికి దండ పెట్టుకుని క్లాస్ స్టార్ట్ చేసేసుకున్నాం. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి గాజువాక్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సింధే యూ టర్న్ తీసుకుని రివర్స్ లో రాబోతున్నాం అనమాట. సో ఈ రోజు క్లాస్ అంతా స్టీరింగ్ పైనే తిరిగింది. స్టీరింగ్ కంట్రోల్ చేయడం ఫస్ట్ నేర్చుకోమన్నారు. డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాటరింగ్ అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడు మా డాడీ ఫుల్ తడిసిపోయి వాటరింగ్ చేసేస్తున్నారు. వద్దు డాడీ అన్నా సరే ఆపట్లేదు. చేసే కొద్దీ మీకు కలుపు వస్తుందేమో, మాకు ఊపు వస్తుంది. నేను కూడా పైప్ లాక్కొని రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన ఈ పెట్టుగోడకి అయితే వాటరింగ్ చేశాను. ఇది లేటెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేశాం కాబట్టి దీనికి వాటరింగ్ చేయడంలో ఒక న్యాయం ఉంది. ఈ రోజు క్వార్టర్ 2 లో సెకండ్ వెన్స్డే కాబట్టి మాకు వెల్ బీయింగ్ హాలిడే ఇచ్చారు. సో నేను ఇవాళ వర్క్ ఏం చేయలేదు. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం డొనేషన్ ఇచ్చే పని ఉందన్నమాట. టెంపుల్ కి వచ్చేసి డొనేషన్ ఇచ్చేసిన. దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వాటరింగ్ చేయాలి కదా, మళ్ళీ సైట్ కి అయితే వచ్చాను. ఈ రోజు మా డాడీకి కూడా హాలిడే అయిన వెన్స్డే. ఆయన అస్సలు తగ్గట్లేదు. ఈవినింగ్ కూడా మళ్ళీ వాటరింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి రమాదేవి అంటే ఇంటికి వెళ్ళా. అక్కడైతే మొన్న హోమం జరిగింది కదా, నేను కళ్యాణం జరిగిన రోజు అక్షింతలు తీసుకోలేదు. అలాగే హోమం ఉబేది ఇచ్చారు. వాళ్ళ గార్డెన్ లో పండిన సపోటాలు కూడా ఇచ్చారనమాట. సో స్వీట్ ఆంటీ. దెన్ ఈవినింగ్ వచ్చేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి అగైన్ అమ్మ నాన్నలో ముచ్చట్లో కూర్చోబెట్టి వాళ్ళతో కబుర్లు.